అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ముహూర్తాలు అనే సిరీస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటివరకు ఒక 4-5 వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఆలోచన సరిగ్గా సహకరించలేదు. ఈ కారణంగా నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా ఈరోజు మనం ఏ విషయం గురించి చెప్పుకుందామంటే విద్యాభ్యాసానికి సంబంధించి ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి అనే వివరణతో ఈరోజు వీడియో చేసుకుందాం. ఇక విద్యాభ్యాసానికి సంబంధించి మనం 2-3 రకాలుగా చూడాలి. ఒకటి ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్య అనేది మనం మొదట అక్షరాభ్యాసం చేయించి 7-8 తరగతుల వరకు ప్రాథమిక విద్యను చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉన్నత విద్యను 10వ తరగతి నుంచి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది రెండవ విధానం. ఉన్నత విద్యను రెండవ విధానంగా చూడాలి. మూడో విధానం ఏంటి? వేద విద్య. ఉపనయనం చేయించిన తర్వాత మాత్రమే విద్యాభ్యాసానికి పంపిస్తారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వేద విద్య కోసం ఎటువంటి ముహూర్తం చూడవలసి ఉంటుంది, ఎటువంటి గ్రహస్థితిని చూడవలసి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ వేద విద్య కోసం మాత్రం చిన్నపాటి జాగ్రత్త అయితే తీసుకోవడం చాలా అవసరం. మిగిలిన ఈ ప్రాథమిక విద్య అక్షరాభ్యాసం సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఉన్నత విద్య సమయంలో చిన్నపాటి జాగ్రత్త సరిపోతుంది, ఎక్కువ కేర్ అవసరం లేదు. ఇంకా మొదట ప్రాథమిక విద్య ప్రధానం, మనకు ముఖ్యం ఇదే. ఏంటంటే మొదటిసారి శిశువు చేత అక్షరాభ్యాసం చేయించడం, అక్షరాలు దిద్దించడం. ఈ ముహూర్తం మనకు అత్యంత కీలకమైంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే పంచమం శుభగ్రహముల స్థితి ఉన్న శిశువులకు మాత్రమే వేద పద్ధతులు లేదా పురోహితుల చేత ఈ అక్షరాభ్యాసం చేయించడానికి అవకాశం లభిస్తుంది. పంచమం శుభగ్రహముల స్థితి లేని శిశువులకి ఈ పురోహితుల ద్వారా అక్షరాభ్యాసం అనే క్రతువు పూజా కార్యక్రమం నిర్వహించడం అంత తేలిగ్గా ఏమి లభించకపోవచ్చు. కానీ మనం ఆలయానికి వెళ్ళి పూజ చేయించుకొని అయితే స్కూల్లో చేర్పించుకోవచ్చు. అంటే మనం అనుకున్న కొన్ని సందర్భాల్లో చేయలేని కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొందరు అసలు అనుకోరు. ఏంటంటే పంచమంలో పాపగ్రహం ఉంది అంటే దైవ కార్యాల వైపు, దైవానుకూలత వైపు ఆలోచన వెళ్ళడం ఉండదు. ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న విధంగా జరగకపోవచ్చు. ఈ ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి? గురుపాలిత లగ్నాల వాళ్ళు గురుపాలిత లగ్నాల్లోనూ, శనిపాలిత లగ్నాల వాళ్ళు శనిపాలిత లగ్నాల్లోనూ ముహూర్త నిర్ణయం చేసుకోవాలి. ఏ లగ్నం వారికి ఏ లగ్నాలు అనుకూలం మనం ఇదివరకే చెప్పడం జరిగింది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ వీడియో చూడండి. నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన అనుకూల లగ్నాలు ఏవైనా కానీ లగ్నాత్తు 4వ భావం 5వ భావం కూడా సహకరిస్తూ వీలైతే 9వ భావం కూడా సహకరించాలి. చిన్న పిల్లలకి ఇది చాలా అవసరం. అంటే ఇప్పుడే కొత్తగా పాఠశాలలో పిల్లల్ని చేర్పిస్తున్నాము అంటే లగ్నాత్తు 4 సహకరించాలి, 5వ భావము సహకరించాలి, వీటితో పాటు 9వ భావం కూడా సహకరించాలి. మనకు అన్నిసార్లు అన్నీ దొరకవు. కనీసం చిన్న పిల్లల విషయంలోనే సమయంలో 4-5 సహకరించడం అనేది చాలా అవసరం. ఏ భావాలు ఎందుకు సహకరించాలి? 4వ భావం గృహం, అంటే మనం ఇంట్లో ఉండాలి, అదే సమయంలో మనకు అక్కడ సౌకర్యవంతంగా ఉండాలి, అదే సమయంలో మనం కాస్త మనశ్శాంతిగా కూడా ఉండాలి. ఈ మనశ్శాంతి లేదు అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని పంపిస్తాం కాబట్టి వాళ్ళకి అక్కడ ఉండడానికి స్థిమితంగా లేదు అంటే వాళ్ళు అక్కడ ఉండలేరు. స్కూల్కి వెళ్ళమని చెప్పి మారాన్ చేయడం, ఏడవటం, గొడవ చేయడం చేస్తూ ఉంటారు. సో కాబట్టి 4లో శుభగ్రహం ఉండడం అత్యంత అవసరం. చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఇప్పుడే కొత్తగా స్కూల్కి పంపించే పిల్లల్ని స్కూల్కి పంపించే సమయంలో. సో అందుకే చాలామంది ఏంటంటే విద్య కోసం 4వ భావాన్ని చూస్తూ ఉంటారు. వాస్తవానికి విద్య అనే విషయానికి 4వ భావంతో పెద్దగా అవసరం లేదు. కానీ పిల్లలు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి కాబట్టి లగ్నాత్తు 4వ భావం సహకరిస్తేనే వాళ్ళు అక్కడ కూర్చోగలుగుతారు ప్రశాంతంగా, స్థిమితంగా. ఇంకా 5 మనకు ఏమి రావాలైనా సరే, అంటే విద్యాభ్యాసం మనకు చదువు ఎంత రావాలన్నా, ఎంతవరకు చదువు సహకరించాలన్నా పంచమం సహకరించడం అత్యంత అవసరం. పంచమాధిపతి పంచమంలో ఉండడం మరీ అదృష్టం. కానీ ఇలా ప్రతిసారి దొరకదు. ఈ నెలవారీ తిరిగే గ్రహాలు అయితే సంవత్సరంలో 2 సార్లు దొరుకుతాయి. చంద్రుడు శుభగ్రహం అయిన వాళ్ళకి నెలలోనే 2 సార్లు అవకాశం ఉంటుంది. గురువు అయితే 2-3 సంవత్సరాలకు ఒకసారి మనకు అవకాశం లభిస్తూ ఉంటుంది పంచమాన్ని చూడడానికి. ఇక శని అయితే ఒక్కొక్కసారి 7.5 సంవత్సరాల వరకు అవకాశం ఉండదు.
ఇంకా కేవలం రాహుకేతువులను తీసుకోవడం అనేది పూర్తిగా సరైందా అంటే ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కేవలం రాహువు కానీ కేవలం కేతువు కానీ ఒక భావం నుంచి పూర్తిగా సహకరించడం ఉండదు. వాళ్ళకి మళ్ళీ ఇంకేదైనా గ్రహం కలిస్తేనే ఎక్కువ శాతం అనుకూలంగా ఉంటుంది. అంటే రాహుకేతువుల్ని పూర్తిగా తీసుకోవాలంటే వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో, వేరే శుభగ్రహాల సహకారం అప్పుడున్న పరిస్థితిలో మనకు అత్యవసరంగా లభించకపోతే రాహుకేతుల్ని ఆప్షనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం లగ్నాత్తు 4, 5ను చూసుకోవడం. 5 మాత్రమే మనకు జ్ఞానాన్ని, విద్యని పూర్తిగా అందిస్తుంది. ఆలోచన స్థానం కాబట్టి ఆలోచనలలో చదువులో కొత్తగా ఆలోచించడానికి, గురువులు చెప్పేది మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి, మనం చదువుతున్న విషయాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి, జ్ఞాన సముపార్జన కోసం మనం ఏదైతే చదువుతున్నామో చదువుతున్న విషయం అర్థం చేసుకోవడానికి మనకు పంచమం మాత్రమే పూర్తిగా సహకరిస్తుంది. శుభగ్రహాలు ఏవైనా 4 లేదా 5లో ఉంటే చాలు. ఈ శుభగ్రహాలు సూర్యచంద్రులు కానీ అయితే మరింత అనుకూలం. ఏంటి అంటే వీళ్ళు డిలే చేయడం అనేది ఉండదు. వితిన్ సెకండ్స్లో వీళ్ళకి అర్థమైపోతూ వస్తుంది. సూర్యచంద్రులు పంచమాన్ని సహకరించడం అనేది నిజంగానే అదృష్టం. కానీ అందరికీ ఈ అనుకూలత అవకాశం లభించడం కష్టం. కానీ ముహూర్త సమయంలో కానీ మనకు అవకాశం ఉంటే మనం 4, 5లో సూర్యచంద్రులు ఉండే విధంగా శుభగ్రహాలు అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా 9 ఎందుకు? 9 మనకు దైవానుకూలత పూర్వపుణ్య స్థానంతో పాటు గురువు స్థానం కూడా 9వ భావమే అవుతుంది. సో లగ్నాత్తు నవమంలో ముహూర్త సమయంలో అయినా సరే లగ్నాత్తు నవమంలో ఒక శుభగ్రహం ఉంటే గురువుల యొక్క అనుకూలత లభించి, గురువుల యొక్క అనుగ్రహం లభించి, గురువులు మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం, గురువులు చెప్పింది మనకు తేలిగ్గా అర్థం కావడం, వీటికి కూడా పూర్తిగా దైవానుకూలత, గురువు అనుకూలత, గురువుల అనుగ్రహం లభించడానికి లగ్నాత్తు 9లో శుభగ్రహం ఉండడం మనకు సహకరిస్తుంది. 4, 5, 9 ఈ 3 భావాల్లో శుభగ్రహముల స్థితి ఉండడం ఖచ్చితంగా అవసరం ప్రాథమిక విద్య సమయంలో. వీటితో పాటు చిన్న పిల్లల్ని స్కూల్లో చేర్చే సమయంలో చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడే విధంగా చూసుకోవడం అత్యంత అవసరం. శుభగ్రహాల వీక్షణకు చంద్రుడు కట్టుబడడం అనేది ఖచ్చితంగా ఉండాలి. కారణం ఏంటంటే చంద్రకారకత్వాలు అందరికీ తెలిసినవే. బాల్యకారకత్వం చంద్రుడు తీసుకున్నారు. అదే సమయంలో సహజభావ చక్రంలో 4వ భావమైన కర్కాటకం గృహకారకత్వాన్ని, మనశ్శాంతిని, ప్రశాంతతని, సున్నితత్వాన్ని, మాతృకారకత్వాన్ని తీసుకుంది. సో చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా చంద్రుడు సహకారం ఉండాలి. చంద్రుడు సహకరించలేదు అంటే ఈ పిల్లలు అక్కడ ప్రశాంతంగా ఉండలేరు, లేదా ఈ పిల్లల్ని అవతల వాళ్ళు తేలిగ్గా హ్యాండిల్ చేయరు. చంద్రుడు శుభగ్రహం అయితే చంద్రుడు ఒక్కరే సరిపోతారు. చంద్రుడు పాపగ్రహం అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక శుభగ్రహానికి చంద్రుడు కట్టుబడడం చాలా అవసరం. కర్కాటకం కట్టుబడితే మరీ మంచిది, కానీ అన్నీ మనకు అనుకూలంగా లభించవు కాబట్టి చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడ్డ ప్రాథమిక విద్య కోసం పిల్లల్ని స్కూల్లో చేర్పించే సమయంలో అత్యంత అవసరం. అక్షరాభ్యాసానికి ఇదే విధంగా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు, స్కూల్లో చేర్చడానికి ఇదే విధంగా ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని స్కూల్లో చేర్చే సమయంలో లగ్నాత్తు 4వ భావం, 5వ భావం, 9వ భావం, వీటితో పాటు చంద్రుడు కానీ కర్కాటకం కానీ కట్టుబడడం చాలా అవసరం. ఇన్ని అనుకూలంగా చూసుకుంటే మనకు పిల్లలు స్కూల్లో ప్రశాంతంగా ఉండడం, తేలిగ్గా చదువుకుంటూ ఉండడం, తేలిగ్గా అర్థం అవ్వడం, అదే సమయంలో గురువులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండడం, పక్కన పిల్లలతో గొడవలు పెట్టుకోకుండా, పేచీ పెట్టుకోకుండా ఉండడం, ఇవి జరుగుతాయి. ఏ ఒక భావం మిస్ అయినా లేదా పోయినా, అంటే 2-3 గ్రహాలు కలిసి ఉంటే ఆ భావం నుంచి కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. సో చిన్నపిల్లల్ని చేర్చే సమయంలో 4, 5, 9 ఖచ్చితంగా అవసరం. చంద్రుడు కట్టుబడడం కూడా చాలా అవసరం. ఇంకా ఉన్నత విద్యకు వచ్చేసరికి 4 కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, 5, 9 కట్టుబడితే సరిపోతుంది. లేదా పంచమాధిపతి సప్తమంలో ఉన్నా కూడా కొంతవరకు సహకరిస్తుంది. ఇంకా మనకు 10th క్లాస్కి వచ్చేసారంటే 10th వరకే స్కూల్లో వెళ్ళి కూర్చొని చదవడం ఉంటుంది. ఇంటర్ నుంచి కొంచెం ఇప్పుడు ఆన్లైన్లు ఉన్నాయి, వీళ్ళకి అర్థమైతే చాలు, అక్కడ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అక్కడ కూర్చోవడం కావచ్చు, పక్కన పిల్లలతో ఫ్రెండ్స్తో హ్యాండిల్ చేయడం కావచ్చు. ఏంటి అంటే మనకు 5, 11 సహకరిస్తుంది కాబట్టి స్నేహితులతో కలిసి చదవడం, గురువులు చెప్పే విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడం, ఇవన్నీ వీళ్ళు చాలా తేలిగ్గా
ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతూ వస్తారు కాబట్టి ఉన్నత విద్యకి వెళ్ళే సమయానికి స్కూల్లో కూర్చోవడానికి, పాఠశాలలో కూర్చోవడానికి వెళ్ళడం కంటే కూడా స్నేహితుల కోసం, స్నేహితులతో సమయాన్ని గడపడం కోసం కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఉన్నత విద్యకు వెళ్ళిన సమయంలో 10th నుంచి 4 సహకరించకపోయినా పర్లేదు, అంటే దొరికితే తీసుకోవచ్చు, వద్దని ఎవరు చెప్పట్లేదు. ఒకవేళ 4 సహకరించకపోయినా ఇబ్బంది లేదు, 5 సహకరించాలి ఖచ్చితంగా. 5, 9 బాగుంటే గురు శిష్య అనుకూలత ఏర్పడి గురువులతో మంచి అనుబంధం పెంచుకొని గురువుల యొక్క అనుగ్రహంతో వాళ్ళు చెప్పే విషయం వీళ్ళకి అర్థం కావడం, వీళ్ళు అడిగే విషయాలు గురువులు వీళ్ళు సంతృప్తి చెందే విధంగా సబ్జెక్ట్ చెప్పడం, మంచి బాండింగ్ ఉంటుంది, బాగా చదువుకోగలుగుతారు. వీళ్ళు ఏదైతే చదువుకుంటున్నారో అందులో మంచి ఉత్తీర్ణత సాధించడానికి మనం కోరుకున్న విధంగా లేదా వాళ్ళు కోరుకున్న విధంగా సరి అయిన విధంగా విద్య నడవటానికి ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళకు అనుకూలించే సబ్జెక్ట్స్ కాకుండా వీళ్ళకు అనుకూలించని సబ్జెక్ట్స్ తీసేసుకుంటూ ఉంటారు. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే, వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలియాలంటే, వీళ్ళ పంచమంలో శుభగ్రహం ఉంటే వీళ్ళ ఆలోచన స్థిరంగా స్థిమితంగా ఉంటూ వీళ్ళని సరైన విధంగా నడిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కూడా మంచి స్నేహితులు ఏర్పడి చదువు యొక్క అంటే కేవలం చదువు కోసమే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడం, ఈ కంబైన్డ్ స్టడీస్ ఇవి చేసుకోవడం, వీళ్ళు ఏదైనా విషయం సరిగ్గా తెలియకపోతే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం, ఇవి ఈ విధంగా అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత 10వ తరగతి నుంచి 4 సహకరించకపోయినా ఇబ్బంది లేదు, 5, 9 ఖచ్చితంగా సహకరించాలి. ఇంకా ఇంకొకటి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ, వేద విద్య అని చెప్పుకున్నాం. వేద విద్యకు వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా గురువు కట్టుబడి ఉండాలి. అంటే గురువు శుభగ్రహం అయితే గురువు ఎవరి వీక్షణకు దొరకకుండా ఉండాలి. గురువు పాపగ్రహం అయితే శుభగ్రహాల ఆధీనంలో గురువు ఉండడం ఖచ్చితంగా అవసరం. శని వీక్షణకు దొరికితే మరీ సంతోషం, అది ప్రతిసారి కుదరదు. కాబట్టి శుక్రుడు కానీ బుధుడు కానీ తక్కువ డిగ్రీల్లో ఉంటూ గురువును కొంతవరకు హోల్డ్ చేస్తే ఇది కూడా కొంతవరకు అనుకూలత ఇస్తుంది. సో వేద విద్యకు వచ్చేసరికి మనకు ప్రధానంగా 4, 5 భావాలతో పాటు 9 కట్టుబట్టంతో పాటు గురువును ఏదో ఒక శుభగ్రహం పక్కచూపుతో కానీ లేదా తక్కువ డిగ్రీలో ఉండి కానీ హోల్డ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసిన తర్వాత మాత్రమే ముహూర్త నిర్ణయం చేసుకోవాలి వేద విద్యాభ్యాసం సమయంలో. ఒకవేళ ఎదురెదురుగా గ్రహాలు ఉంటే, గురువు కొంచెం ఎక్కువ డిగ్రీల్లో ఉండినా శుభగ్రహం కొంచెం తక్కువ డిగ్రీల్లో ఉండే విధంగా ఉంటే కొంతవరకు అనుకూలత ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఆ గ్రహముల స్థితిని డిగ్రీలని కలిపి చూసుకుని తర్వాత మాత్రమే ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది. లగ్నం వారికి ఏ భావాలు ఏ లగ్నాల ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అనేది మనం ఇప్పటికే చెప్పాం. కాబట్టి మన లగ్న శుభగ్రహముల నక్షత్రం రోజు విద్యాభ్యాసం కోసం ముహూర్త నిర్ణయం చాలా అవసరంగా ఉంటుంది. ఏ నక్షత్రం రోజునైతే ముహూర్త నిర్ణయం జరిగిందో ఈ నక్షత్రం లేదా ఈ గ్రహం బుధ నక్షత్రం రోజు చేశాము, బుధుడు పాపగ్రహాలకు దొరకకుండా ఉంటే మంచిది. లేదా శుక్ర నక్షత్రం రోజు చేశాము, శుక్రుడు పాపగ్రహాల వీక్షణలో లేకుండా చూసుకోవాలి. శని నక్షత్రం రోజు చేశాము, శని పాపగ్రహాలకు దొరకకుండా ఉండాలి. ఒకవేళ పాపగ్రహములతో కలిసి ఉంటే పాపగ్రహం చివరి డిగ్రీలో ఉంటూ శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. గ్రహం యొక్క నక్షత్రం రోజు మనం ముహూర్త నిర్ణయం చేశాము, ఈ గ్రహం కానీ పాపగ్రహాల ఆధీనంలో ఉంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. విద్యాభ్యాసం కోసం వెళ్ళిన సమయంలో అక్కడ వాళ్ళకి అనారోగ్యాలు రావడం, ఏదో చిన్నపాటి ఇబ్బందులు రావడం, ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉండి కంట్రోల్ చేస్తుందో ఆ గ్రహ కారకత్వాలతో ఇబ్బంది పడతారు. ఒకవేళ కుజుడు ఇటువంటి గ్రహాలతో ఉంటే పక్కన పిల్లలతో పోట్లాడడం, గొడవ పెట్టుకోవడం, టీచర్లతో రెగ్యులర్గా దెబ్బలు తింటూ ఉండడం, ఇలా ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏ గ్రహం యొక్క నక్షత్రంతో మనం ముహూర్త నిర్ణయం చేసామో గ్రహం పాపగ్రహాలకు దొరకకుండా ఉంటే వాళ్ళు అక్కడ ఒక 4 నుంచి 5 సంవత్సరాలకు మించి ఆ స్కూల్లో ఉండరు. కాబట్టి ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే స్కూల్లో 1 నుంచి 10 వరకు చదవడం ఏ పిల్లలకు జరగని పని. 1 నుంచి 5 వరకు ఒక స్కూలు, 5 నుంచి 10 వరకు ఒక స్కూలు, అక్కడి నుంచి ఇంటర్ వేరే స్కూలు, అక్కడి నుంచి డిగ్రీ వేరే స్కూలు, ఇలా మారిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళున్న సమయంలో ఈ శుభగ్రహముల దశ జరుగుతూ గ్రహం పాపగ్రహాలు దొరకకుండా ఉంటే చాలా మంచిది. ఇలా కొంత జాగ్రత్త తీసుకొని మనం ముహూర్త నిర్ణయం చేసుకుంటూ వచ్చామంటే, అంటే ఈ పిల్లాడు ఆ స్కూల్లో 2 సంవత్సరాలు చదువుతారా, 4 సంవత్సరాలు చదువుతారా, 5 సంవత్సరాలు చదువుతారా, ఈ చదివే సమయంలో కొంచెం శుభగ్రహముల భుక్తి లేదా పాపగ్రహాల భుక్తి జరిగినా కూడా ఆ పాపగ్రహం శుభగ్రహం కట్టుబడి ఉన్నిందంటే ఈ 4-5 సంవత్సరాలు తేలిగ్గా లాగేస్తుంది. ఇలా మనం కాస్త జాగ్రత్తగా గమనించి ముహూర్త నిర్ణయం చేసుకుంటే పిల్లలకు ఒకవేళ జన్మజాతకంలో కొంతవరకు ఇబ్బంది ఉన్నా కూడా విద్య విషయంలో ఈ శుభగ్రహములు దశలు భుక్తులు జరిగే సమయంలో శుభగ్రహం యొక్క భుక్తి జరుగుతూ ఉంటాయి. కాబట్టి
లేదా భుక్తి ఒకవేళ ప్రారంభమైనా కూడా శుభగ్రహాలు కట్టుబడి ఉంటాయి కాబట్టి ఈ ముహూర్తం కారణంగా అక్కడ ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎవరి గ్రహముల యొక్క నక్షత్రముల రోజుల్లో వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు. ఏంటంటే ముహూర్తాలు సిరీస్ ప్రారంభం చేసిన తర్వాత నన్ను ఒకరు అడిగారు, భరణి నక్షత్రాన్ని ముహూర్తానికి ఉపయోగించుకోవచ్చా అనేసి. శనిపాలిత లగ్నాలకు అన్ని రకాల అనుకూలతలు, అదృష్టాలు, సౌకర్యాలు ఇచ్చి వాటిని సంతృప్తిగా అనుభవించగలిగే విధంగా చేసే ఏకైక గ్రహం శుక్రుడు. శుక్రుడు శుభగ్రహం అయినప్పుడు శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మనకి ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ పెట్టేశారు. ఎటువంటి సంకోచాలు, సందేహాలు అవసరం లేదు. నివీక్షణకు చంద్రుడు దొరికిన రోజు మీ శుభగ్రహముల నక్షత్రం ఏది ఉన్నా ఏంటంటే 2.5 రోజులు ఒకే భావంలో ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒక శుభగ్రహం అయితే మనకు అక్కడ శనివీక్షణకు చంద్రుడు దొరికిన సమయంలో లగ్న అనుకూల గ్రహముల నక్షత్రం ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. 3 నక్షత్రాల్లో 2 నక్షత్రాలు గురుపాలిత అయి ఉంటే 1 నక్షత్రం శనిపాలిత అయి ఉంటుంది, లేదా 2 నక్షత్రాలు శనిపాలిత అయితే 1 నక్షత్రం గురుపాలిత ఉంటుంది. కాబట్టి సందేహాలు, సంకోచాలు అవసరం లేదు. శనివీక్షణకు చంద్రుడు దొరికిన సమయంలో నిస్సంకోచంగా ఏ నక్షత్రం ఉన్నది, రాహు నక్షత్రం అయినా సరే మనం నిస్సంకోచంగా ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు స్వాతి నక్షత్రం చాలా సంతోషంగా ముహూర్త నిర్ణయం చేసుకుంటారు చాలామంది. రాహు నక్షత్రమే కదా, ఎందుకు వదిలేయట్లేదు, అనుకూలిస్తుంది కాబట్టి. అదే సమయంలో భరణి నక్షత్రం ఎటువంటి సందేహాలు అవసరం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో మన లగ్న శుభగ్రహముల నక్షత్రం రోజుల్లో మనం ఎటువంటి సంకోచాలు లేకుండా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు మన శుభగ్రహముల లగ్న సమయంలో. ఇది ఏంటి ముహూర్త నిర్ణయం. దీంట్లో విద్యాభ్యాసానికి సంబంధించి ఎటువంటి ముహూర్తాలు, అక్షరాభ్యాసం చేయించే సమయంలో లేదా పిల్లల్ని పాఠశాలలో చేర్చే సమయంలో మనం ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విద్య కోసం అంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, వేద విద్య, వీటి కోసం చిన్నపాటి తేడాలు ఎలా మనం ముహూర్త నిర్ణయంలో పాటించవలసి ఉంటుంది అనే విషయానికి సంబంధించిన వివరణ. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాను. దయచేసి మీ జన్మజాతకాలు పెట్టి ముహూర్త నిర్ణయం చేయమని చెప్పి అడగవద్దండి. నాకు ఎక్కువ సమయం అయితే పడుతుంది కాబట్టి నేను తేలిగ్గా చేయలేను. ఇంకొక ఆసక్తికరమైన ముహూర్త నిర్ణయం అంశంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.